పార్టీల నేతలు మరియు ఇక్కడ చేరినటువంటి కమిటీస్. సమయం ఎక్కువ లేదు, సభ దాదాపు చివరికి వచ్చింది, అందువల్ల నేను క్లుప్తంగానే మాట్లాడుతున్నాను. అయితే ఈ డిసెంబర్ 6 నాడు జరిగినటువంటి ఆ దుర్ఘటన లాంటిది మరలా భారతదేశంలో జరగకుండా ఉండాలి. ఆ ధ్యేయంతో ఇక్కడ ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. అలా జరగడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి మనం. ఎందుకు అలా జరిగింది, ఎందుకని మనం అక్కడికి వచ్చాము, అక్కడ నుండి నేడున్న ఈ దుస్థితికి ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఇక్కడ నుంచి ఇది ఎటు పోతుంది, అటు పోవాలా లేదా సరైన మార్గంలో పోవాలా. సరైన మార్గంలో పోవాలంటే ఏం చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం కాబట్టి లోతుగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. క్లుప్తంగా అయినప్పటికీ నాకు ఇచ్చిన వ్యవధిలో నేను అన్ని మీ ముందు ఇక్కడ నేను ప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక పెద్ద మనిషి ఆయన ఫ్యాసిజం గురించి ఏం చెప్పాడో ఒకసారి మీకు చదివి. ఆయన ఏమన్నాడంటే, ఏ ఫ్యాసిస్ట్ ఈజ్ వన్ whose lust for power is combined with such an intensity of intolerance towards those belonging to other races, other religions, other cultures, other regions, other parties, or even other nations, and it will make him ruthless to use deceit or violence to attain his ends. అంటే ఈ ఫ్యాసిస్టు ఎలా తయారవుతాడంటే ఆయన అధికారాన్ని కొనసాగించడానికి విపరీతమైనటువంటి అసహనంతో ఉంటాడు. ఆ అసహనం ఎవరైనా ఇతర మతాలకు చెందిన వారి అసహనం, ఇతర తెగలకు చెందిన వారి అసహనం, ఇతర భాషలు మాట్లాడే వారి అసహనం, ఇతర పార్టీలకు చెందిన వారి కూడా అసహనం, ఇతర దేశాలకు చెందిన వారి కూడా అసహనం. ఆ అసహనాన్ని కోపంగా మార్చుకొని దాన్ని సొమ్ము చేసుకొని పెట్టుబడిదారులు లాభపడతారు. ఇది అటువంటి పరిస్థితి నేడు మనం చెప్పింది ఎవరో కమ్యూనిస్ట్ కాదు. చెప్పింది ఎప్పుడో 1940లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరు అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి హెన్రీ వాలెస్ అనేటువంటి వ్యక్తి. ఆయన ట్రూమన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. నెక్స్ట్ ప్రెసిడెన్షిప్ ఆయన పోటీ చేస్తే ఆయన నిలబడకుండా ఆటంకం సృష్టించి ఆయన నోరు నొక్కేశారట. మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది, మెక్కార్తీ పీరియడ్ అంటారు దాన్ని. మెక్కార్తీ అనేటటువంటి అమెరికా సెనేటర్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు ఉండకూడదు అమెరికాలో, కమ్యూనిస్టు తరిమేలు ఇక్కడ నుంచి అటువంటి పరిస్థితిని ఉన్మాదాన్ని రెచ్చగొట్టాడు. చార్లీ చాప్లిన్ అటువంటి మహానటుడే అమెరికా నుంచి పారిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటి ఉన్మాదాన్ని అక్కడ ఆనాడు సృష్టించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. కాబట్టి నేను చెప్పేది అంటే కమ్యూనిస్ట్ మా పార్టీ ప్రధాన కార్యదర్శి, సంస్థాపక కార్యదర్శి అయినటువంటి కమ్యూనిస్ట్ శివదాస్ ఘోష్, ఈ యుగపు ఒక ప్రముఖ మార్క్సిస్ట్ మహావేదావి, ఆయన ఏం చెప్పాడంటే, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయిన తర్వాత చాలా మంది ఫ్యాసిజం ఇక ప్రపంచవ్యాప్తంగా ఓడిపోయిందని అనుకుంటున్నారు. అది సరైనది కాదు అన్నాడే చెప్పాడు అమ్మా అనుకోడు. 1940లోనే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మిలిటరీ పరంగా ఓడిపోయాడు. హిట్లర్ యొక్క ఫ్యాసిజం మిలిటరీ పరంగా ఓడిపోయింది. కానీ అది అనేక విధాలుగా ఫ్యాసిస్టు సంస్కృతి, ఫ్యాసిస్టు ఆర్థిక విధానం, ఫ్యాసిస్టు రాజకీయాలు, ఫ్యాసిస్టు సంస్కృతులను కొనసాగుతుంది. ఎందువల్ల కొనసాగుతుంది? ఇది లెనిన్ నియమం. వామపక్ష పార్టీలో నా సభ్యులుగా కార్యకర్తగా నాయకులు నేను చెప్పేది ఇది లెనిన్ నియమం. లెనిన్ నియమం అంటే 1905 నాటికే పెట్టుబడిదారీ విధానం సంక్షోభ దశ చేస్తున్నటువంటిది. కాబట్టి పెట్టుబడిదారీ వర్గానికి ఫ్యాసిజం తప్ప మరేది ఉండదు, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా. కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్తే ఫ్యాసిజం తీసుకురాలేరు. ఫ్యాసిజం రావాలంటే దానికి అనుకూల పరిస్థితి, అనుకూల వాతావరణం ఉండాలి. దానికోసం ఎప్పుడు ప్రాకులాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫ్యాసిజాన్ని అర్థం చేసుకోకుండా మనం దాన్ని ఓడించలేము. మనము రేపు జరగబో మహా సోషలిస్ట్ విప్లవాలు కానీ, కార్మిక వర్గ మహోద్యమాలు కానీ పాట వేయలేకపోతాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఎప్పుడైతే బ్యాంకింగ్ పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడి రెండు మిళితమైపోయి ఫైనాన్షియల్ ప్రభు వర్గాలు మొత్తంగా అంతా నియంత్రిస్తున్నాయి ఉత్పత్తి పంపిణీని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ. ఆనాటి నుండి కమ్యూనిస్ట్ ఘోష్ ఏం చెప్పారంటే, ఫ్యాసిజానికి అవసరమైనటువంటి ఆర్థిక పునాది రాతి లాంటి పునాది ఏర్పడింది అన్నారు. ఆర్థికంగా రాతి లాంటి పునాది అన్ని దేశాల్లో ఉంది.
మరి రాజకీయంగా రెండు పార్టీలు, పాలకపక్షం ప్రతిపక్షం, లేదా రెండు పార్టీల కూటమి. అది ప్రజల ప్రత్యామ్నాయాలు కావు, రెండు ప్రజా వ్యతిరేకమైనవే. ఒక పార్టీ పరిపాలించినప్పుడు లేదా కూటమి పరిపాలించినప్పుడు దానిలో అసంతృప్తి పడినప్పుడు ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకుని వేరే కూటమిని ప్రొజెక్ట్ చేస్తారు, ఆ పెట్టుబడిదారులు ప్రొజెక్ట్ చేస్తారు. యూపీఎన్ వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు, ఎన్డీఏని వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు. సో ఇది కూడా రాజకీయంగా ప్రజల ప్రత్యామ్నాయం ముందుకు రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ఫ్యాసిస్ట్ వాతావరణం. సాంస్కృతికంగా చూసినట్లయితే తమ కోసి ఏం చెప్పారంటే సైన్స్ యొక్క సాంకేతిక అంశాలను వాడుకుంటారు ఫ్యాసిస్టులు. హిట్లర్ కూడా వాడుకున్నాడు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు తయారు చేసుకున్నారు వాళ్ళ మిషనరీ అత్యాధునికమైనది. మన వాళ్ళు కూడా మార్స్కి రాకెట్లు పంపిస్తున్నారు. సో టెక్నాలజీలో ఉన్నటువంటి సైన్స్ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు వాళ్ళు, టెక్నికల్ అంశాలని. కానీ ఆలోచన రంగంలో కాలం చెల్లినటువంటి మత మౌఢ్యాలని, ఫ్యూడల్ లాంటి మత విశ్వాసాలని, అంధకార భావజాలను వ్యాప్తి చేస్తారు. ఇది సంస్కృతమైనటువంటిది. సామాజికంగా ప్రజల ఐక్యత, ఒకే పీడిత వర్గానికి, కార్మిక వర్గానికి చెందినటువంటి ప్రజల్ని విభిన్న మతాలకు చెందిన వారుగా, వివిధ రాష్ట్రాలకు ప్రాంతాలకు చెందిన వారుగా విభజించి ఆ విభజనాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. మొన్న సెప్టెంబర్ 2న సమ్మె జరిగింది కదా, మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది. సెప్టెంబర్ 2న అఖిల భారత సార్వత్రిక సమ్మె జరిగింది, కార్మిక వర్గం సమ్మె చేసింది. దాంట్లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి, బిఎంఎస్ కూడా పాల్గొంది. ఫస్ట్ ఇక్కడ సదస్సు చేసే దానికి ఇనాగరేషన్ గా వాళ్ళు ప్రకటించారు మేము ఉంటామని, కానీ లేదు. సమ్మె ప్రారంభమయ్యే ముందు రోజున బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు ద్రోహం చేశారు. ఎందుకంటే ఈ హిందూ మతోన్మాదాన్ని ఆచరిస్తున్న బీజేపీ యొక్క కార్మిక సంస్థ. సో ఈ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఫ్యాసిస్ట్ వాతావరణం పెరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ లాంటి పచ్చి మతోన్మాదులు మోడీ నాయకత్వంలో అధికారానికి వచ్చారు. అంటే అది మతోన్మాద కేటాల మీద రాలేదు, మోడీ వేవ్ అనేది లేదు. మోడీ వేవ్ ఉంటే అనేక రాష్ట్రాల్లో ఓడిపోయాడే. ఎలా ఓడిపోయాడు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చిందా? తెలంగాణలో వచ్చిందా? టీఆర్ఎస్, టీడీపీ లేదా జగన్ పార్టీ, నువ్వు వేరే చోట అనేక పార్టీలు వచ్చినాయి. ఒక జర్నలిస్ట్ ఏం రాశాడంటే మోడీ అధికారానికి వచ్చినప్పుడు విదేశీ సామ్రాజ్యవాదులు, మన దేశ పెట్టుబడిదారులు, కొత్త పెట్టుబడిదారులు కలిపి ఉమ్మడిగా మోడీ అనే వ్యక్తిని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు. మోడీని తయారు చేసుకుని ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు, మోడీని 3Dలో ప్రొజెక్ట్ చేశారు, అభివృద్ధి అని చెప్పి. కానీ జరిగినంత మతపరమైన రాజకీయాలు. ఈ మతపరమైన రాజకీయాలు కూడా చరిత్ర ఒక్కసారి మనం చూసినట్లయితే సెక్యులరిజానికి ఒక్క భాష చెప్పడం జరిగిందండి భారతదేశంలో. భారతదేశ స్వతంత్ర పోరాటం మనకు తెలుసు. ఆ భారతదేశ స్వతంత్ర పోరాటంలో నిజమైనటువంటి లౌకికవాదాన్ని ఆచరించింది, ప్రచారం చేసింది ఎవరని? భగత్ సింగ్, నేతాజీ, శరత్ చంద్ర చటర్జీ, అంతకుముందు విద్యాసాగర్. వీళ్ళ ధోరణి రాజీ లేని విధంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు వస్తుంటే దానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారుల ప్రయోజనార్థం కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది, గాంధీ నాయకత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ రాజీ లేని ధోరణిని బలహీనపరచడం వల్ల రాజీ పడే కాంగ్రెస్ నాయకత్వంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఈశ్వరల్లా తేరేనా సబ్కో సమ్మతి దే భగవాన్ అనేదే. అంటే ఒక విధంగా చూస్తే అది లౌకికవాదం కనపడుతుంది, కానీ అది నిజమైన లౌకికవాదం కాదు. నిజమైన లౌకికవాదం ఏం చెప్తుంది? ప్రకృతాతీత శక్తిని గుర్తించదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ లో వచ్చింది అది లౌకికవాదం. సెక్యులర్ డెమోక్రసీ అంటే ప్రపంచ ప్రజలకు ఏం తెలుసని భూభాగంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త అవగాహన ఫ్రెంచ్ విప్లవం ద్వారా ముందుకు వచ్చింది. సెక్యులర్ డెమోక్రసీ అంటాం. ఆ సెక్యులరిజం అంటే మీరు డిక్షనరీ చూడండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చూసినా సెక్యులరిజం అంటే లౌకికమైనది. కాబట్టి అది ప్రకృతాతీత శక్తిని గుర్తించదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెక్యులర్ రాజ్యం అనగానే రాజ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వహణాధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ మతాన్ని, మతపరమైన ఆచారాలని వాళ్ళ అధికారులుగా పాటించరు. మతం అనేది ఒక వ్యక్తిగత విషయంగా ఉంటుంది. ఒక మత విశ్వాసం, ఎవరైనా ఒక మత విశ్వాసం కలిగి ఉండొచ్చు, ఆస్తికులు ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు. వాళ్ళ యొక్క ఆలోచన ఏమని చెప్తే ఇంట్లో చేసుకోమండి, తప్పదు తలకిందులుగా ఏమైనా చేసుకోండి. వీధుల్లో తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకురాకూడదు. వివేకానంద హిందూ కాదా? హిందూ మతోన్మాదం వేరు, మత విశ్వాసం వేరు. రామకృష్ణ పరమహంస హిందూ కాదా? వివేకానంద కంటే గొప్ప హిందువా మోడీ? స్వామి వివేకానంద
ఏమన్నాడు, ఓ రాజకీయాలు మీరు, ఓ మతమా మీరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఓ మతమా రాజకీయాలకు దూరంగా ఉండన్నాడు వివేకానంద. మరో చోట వివేకానంద ఏమంటాడు, నేను ఒక ముస్లిం అయ్యి, నా భార్య ఒక క్రిస్టియన్ అయ్యి, నా కొడుకు ఒక హిందూ అయితే అయినప్పుడు కూడా మేము ముగ్గురం కూడా ఎటువంటి కలహాలు కొట్లాలు లేకుండా ఉమ్మడిగా జీవించగలుగుతాం, జీవించగలగాలి. అది మానవత్వం అంటే. మరి ఏదేమైంది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రోద్యమంలోనే మతాలు, అన్ని మతాలకు ప్రోత్సాహం ఇవ్వడం సెక్యులరిజం మాటగా తీసుకొచ్చారు. అన్ని మతాలకి ప్రోత్సాహం ఇవ్వటం అనేది మల్టీ థియోక్రాటిక్ స్టేట్ అవుతుంది. దాన్ని సంతోష్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వివరించారు. మీరు పాకిస్తాన్ థియోక్రాటిక్ అంటారు, ఎందుకని అది మతపరమైన రాజ్యం, ఇస్లామిక్ మతాన్ని రాజ్య మతంగా పాటిస్తారు వాళ్ళు. అలాంటిది భారతదేశం సెక్యులర్ అన్నప్పుడు మీరు అన్ని మతాలని మేము పాటిస్తాము అంటే మన భారతదేశ అధ్యక్షుడు కానీ గవర్నర్ కానీ అటు గుడికి వెళ్తాడు, ఇటు మసీదుకి వెళ్తాడు, అటు చర్చికి వెళ్తాడు. మరి హిందూ మతం మాది ఎక్కువైపోతే కేవలం సాయిబాబా దగ్గరకు గుడికి వెళ్తాము. ఇది సెక్యులరిజం కాదు. ప్రజలకు ఏం చెప్తున్నట్లు అన్ని మతాన్ని ప్రోత్సహించడం సెక్యులరిజం కాదు. మీరు అన్ని మతాలను ప్రోత్సహించకపోతే సహజంగానే మతోన్మాదం, ఈ అభద్రత పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రజలు గుంపులు సముదాయంగా తయారవుతారు. మనమంతా హిందువులు అందరూ కలిసిపోతే ఉద్యోగాలు వస్తాయి. అదే నిరుద్యోగానికి సమస్య ముసుగులు ఉండడం వల్ల కానే కాదు. నిరుద్యోగానికి సమస్య పెట్టుబడిదారి విధానం, పెట్టుబడిదారి విధానానికి అనుకూలంగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ విధానం అది ఎండగట్టి దాన్ని బహిర్గతం చేయడానికి బదులు అసలు శత్రువులు దాచిపెట్టి నీకు శత్రువు ఈ ముస్లిము, నీకు శత్రువు నిప్పుకున్న వాడు లేదా అగ్ర కులానికి చెందినవాడు, నీకు శత్రువు ఆ ప్రాంతం వాడు ఈ ప్రాంతం వాడు అని చెప్పి తప్పు దాని డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళకు తెలీదా? బాగా తెలుసు. సో అన్ని మతాలు పోచడంతో మతం పెరుగుతుంది. మెజారిటీ మతాలు తప్పకుండా మెజారిటీ కాదు నాశనాన్ని సృష్టిస్తుంది. దాని అర్థం మైనారిటీ మతం కూడా మంచిదని కాదు. మైనారిటీ మతం కూడా వాళ్ళ అభద్రత రాసి చేరిపోతారు. అవి మనం చెప్పేది ఏంటంటే నువ్వు ఏ మతానికి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా మీరందరూ కార్మికులు, మేమందరం కార్మికులు అనుకోండి, అభద్రత ఎక్కడ ఉంటుంది అప్పుడు? మీరు అందరూ మెజారిటీ అయిపోతారు. సో ఇటువంటి అవగాహన వచ్చింది మా దేశ స్వాతంత్ర్యంలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఒకనాడు ఇందిరాగాంధీ ఏం చెప్పింది తెలుసా? మతం కోసం, అదే రాజకీయాలు ఓట్ల కోసం మతాన్ని వాడుకుంటారు. రాజకీయాల్లో ఎన్నికల్లో ఓట్ల కోసం, ఎన్నికలలో ఓట్ల కోసం లేదో ఏదో సంక్షిప్త ప్రయోజనం కోసం మతాన్ని కులాన్ని దేన్ని వాడుతున్న ఉన్మానాలు రెచ్చగొట్టినప్పుడు ఆ ఉన్మానం అనేది ఒక పునాదిగా పనిచేస్తుంది ఫ్యాసిజం రావటానికి. ఉన్మాదభరిత వాతావరణం ఫ్యాసిజానికి పునాది. ఆ ఉన్మాదానికి వ్యతిరేకంగా మనం ప్రజలను తీసుకురావాలి, ఉద్యమాల్లో తీసుకురావాలి. తర్కబద్ధత, హేతుబద్ధత, శాస్త్రీయ అవగాహన కల్పించాలి. అందరిలోనే ఐక్యత దృఢతరం చేయాలి. దాని వాళ్ళు ఈ ఉన్మాదకర వాతావరణం రెచ్చగొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకనాడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది తెలుసా? మేము ఇన్నాడు ఇందిరాగాంధీ నీకు మతంగా పనిచేసాము, ఇక పనిచేయము, ఎందుకంటే నువ్వు ఎక్కువ మైనారిటీని పుస్తకించి రాజకీయాలు చేస్తున్నావు ఆర్ఎస్ఎస్ చెప్పింది. అప్పుడు ఇందిరాగాంధీ ఏమి నో నేను ఇన్నాను మైనారిటీ రాజకీయాలు చేస్తాను, ఇక నుంచే నేను మెజారిటీ రాజకీయాలు చేస్తాను అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ దీన్ని సపోర్ట్ చేశారు. అది అలా కొనసాగుతుండగా మీకు తెలుసు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు షాబాను అనే ఒక ముస్లిం మహిళ ఆమె విడాకులు తీసుకొని భర్త దగ్గర నుంచి భరణం కోసం దానికి భరణం ఇవ్వటం చూసి ముస్లింస్ అక్కడికి ముస్లిం చాలా సవాలు, ముస్లిం మతోన్మాదం, ముస్లింలు అందరూ శత్రువులు కాదు మనకి. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు ఉన్మాదం రెచ్చగొట్టేవాళ్ళు, హిందువుల్లో ఉంటారు, ప్రతి కులంలోనే ఉంటారు. మా కులానికి చెందిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోగలమా? మనము చెడ్డ వాళ్ళు ఉండరా? ఓన్లీ మంచి వాళ్ళు ఉంటారు. మా తెలంగాణ ప్రాంతం అందరూ మంచి వాళ్ళు, మా ఆంధ్ర, మా కోస్తా, రాయలసీమ అందరూ మంచి వాళ్ళు. ఇదేమన్నా శాస్త్రీయత ఉందా దానికి? మా ఊళ్ళో వాళ్ళంతా మంచి వాళ్ళు. మంచి చెడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ విధానం ఏంటి, ఆ ఆలోచన దాన్ని పెట్టి నిర్ణయించాలి. ఆయన ప్రదర్శించిన నీతి నైతికత ఏంటి, జీవన విధానం ఏంటి, ఎటువంటి దాన్ని పరిశీలించాలి. సరే, ఈ విధంగా ముస్లిం నాయకులు రెచ్చగొట్టేటప్పటికీ మళ్ళీ వాళ్ళు ఓట్లు పడవు. భయమేసిన రాజీవ్ గాంధీ ఏం చేయాలి? బద్రీ మసీదు గురించి మన ఉప్పు ఎక్కడ ఎక్కువ వార్తలు వచ్చేది కాదు. అది టూరిస్ట్ స్పాట్ కింద ఉండేది.
అక్కడ లోపల హిందువులు ముస్లింలు కూడా బయట వరకు వచ్చి గేట్ దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. ఎవరన్నా అక్కడికి వెళ్తే టూరిజంలో ఫోటో తీసుకుని వెళ్ళేవారు. అటువంటి పబ్లిక్ పెద్ద కాలం ఎప్పుడో వేసుకుంటుంది. దాన్ని రాజీవ్ గాంధీ తాళా పూర్వం ప్రకటించి ప్రశ్నంతా పిలిపించి అక్కడ ప్రచారం చేసి తాళా పగలగొట్టించాడు. ఇప్పుడు అప్పుడు వద్ద బీజేపీ యొక్క బలం ఎంత అండి? పార్లమెంట్ లో 2 సీట్లు. మరి 2 సీట్లు ఉన్న బీజేపీకి 9 సీట్లు ఎక్కడ నుంచి వచ్చినాయి? అప్పుడు ఇక్కడ ప్రారంభమైంది. ఆ తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం తెలుసు. హిందూ మతం మాది పెరిగిపోతుంది. మరి దానికి వ్యతిరేకంగా ఏం చేయాలి? మండల కమిషన్, బీసీ రిజర్వేషన్. ఈ విధంగా మతాన్ని ఓడించడానికి కులోన్మాదాన్ని రెచ్చగొట్టడం అది పరిష్కారం కాదు. ఉన్మాద పరిమితి వాతావరణం ఉండదు. ఇప్పుడు మోడీ బీహార్లో ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు. ఆయన నా రథం మీద కృష్ణుడు ఉన్నాడు, నా రథం మీద జెండా మీద హనుమంతుడు ఉన్నాడు. కాబట్టి ఇది మొత్తం భారతదేశ దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల వరకు వేగంగా బ్లాస్ట్ ఇంజన్స్ తో పరిగెట్టేస్తున్న రథం. దానికి ఇంకెవరు అడ్డుకోలేడు అన్నాడు. ఏమైంది? ఆ రథం ఢిల్లీలో ఆగిపోయింది, బీహార్లో ఓడిపోయింది. మంచిదే, కానీ దాని వెనకాల మళ్ళా ఇంకో రకమైన ఉన్మాదం వచ్చినట్లయితే అది మంచిది కాదు. కమ్యూనిస్ట్ పార్టీలకు పాత్ర అక్కడే ఉంది. నిజమైన లౌకికవాదాన్ని ప్రచారం చేయాలి, ఆచరించాలి. నిజమైన ప్రజల ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురావాలి. సో కమ్యూనిస్ట్ నేను చెప్పేది ఏమంటే, ఈ విషపూరితమైనటువంటి వాతావరణంలో మనము సరైన సెక్యులరిజం అంటే ఏంటో అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకురాకపోతే వాళ్ళు ఏవేవో ప్రచారాలు చేస్తారు. రాజ్నాథ్ సింగ్ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు. ఆయన పార్లమెంట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు పేలుతాడు. సెక్యులరిజం అంటే తప్పు, మీరు చెప్పేది కాదు. సెక్యులరిజం అంటే ధర్మ నిరపేక్షత కాదు, పంత నిరపేక్షత. అంటే ఏంటి తెలుసా? సెక్యులరిజం అంటే ఆయన ఉద్దేశం ప్రకారము రాజ్యం హిందూ రాజ్యంగా ఉంటుంది. భారతదేశ రాజ్యం ఇది హిందువుల రాజ్యంగా ఉంటూ పంత నిరపేక్షత అంటే వేరే మతాల వాళ్ళని అక్కడ ఉండటానికి బతకడానికి అనుమతిస్తుంది. ఇది చాలా వక్రీకరణ సెక్యులర్ సంబంధించి. అది కాదని చెప్పి అక్కడ దుడిపెట్టారనుకోండి ఆయన్ని, కానీ తవరకుండా లేదండి. సెక్యులరిజం అంటే అది కాదు. అసలైన సెక్యులరిజం ఏంటి, అది ఎక్కడో తప్పుడు ఆచరించబడుతుంది అంతా తెలియజేయాలి, వ్యాప్తి చేయాలి. లేకపోతే ఆ ప్రమాదం లేకపోలేదు భారతదేశానికి. నేను ఎందాక చెప్పాను, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారి వర్గానికి ఫ్యాసిజం అవసరం. కానీ అది కోరుకున్నంత మాత్రాన్ని ఫ్యాసిజం రాదు. ప్రజలు అడ్డుకుంటే ఆగుతుంది. ప్రజలు అడ్డుకుని ఆపాలి దాన్ని. లేకపోతే ఫ్యాసిజం అనేది వచ్చిందంటే ఇక దానికి తమ కోర్సు ఏమంటారంటే, ఫ్యాసిజం అనేది మానవత్వాన్ని నాశనం చేయడం కాదు, ప్రతి మనిషి ఒక నిజమైన పరిపూర్ణమైన మానవుడిగా అభివృద్ధి అయ్యే ఆ ప్రక్రియని అడ్డుకుంటుంది. అది ఉన్మాదం పెరిగిపోతుంది. సో నేనంతా సెక్యులరిజం విదేశాలు, అది భారతదేశం కాదండి. అంటే భారతదేశంలో ఉన్నాయో వాడుకుంటాం మనము. ఈ మైక్రోఫోన్ భారతదేశందా? మనం ఉపయోగించే సెల్ ఫోన్ భారతదేశంలో పుట్టినాయా? మన సాంప్రదాయాలు ఉన్నాయా? రేడియో, టీవీ, ఏరోప్లేన్ ఇవన్నీ వాడతారు వాళ్ళు. న్యూటన్ ఇంగ్లాండ్ లో పుట్టాడు, ఐన్స్టీన్ జర్మనీ, ఫ్రాయిడ్ ఆస్ట్రియా, రైట్ బ్రదర్స్ అమెరికా. దేశాలు ఏ దేశానికి చెందిన చెప్పి మనం తీసుకున్నది ఆ దేశాన్ని కాదు, ఆయన కనుగొన్నటువంటి జ్ఞానాన్ని, ఆ సైన్స్ తీసుకుంటాం. మనం జ్ఞానం తీసుకుంటాం, ఉత్పత్తికి పనికి వచ్చేదాన్ని తీసుకుంటాం. మానవ సంబంధాలను అభివృద్ధి చేసేటువంటి ప్రజాస్వామ్యం అది అక్కడ పుట్టిందే. లౌకికవాదం తీసుకున్నాం కదా మనం. మరి వీళ్ళు సెక్యులరిజం విదేశీని మనం తీసుకోకూడదంటే మరి పార్లమెంట్ ఎక్కడికండి? పార్లమెంట్ విదేశాల్లో పుట్టింది కదా, దాన్ని తీసుకుంటారే. అంటే అవసరమైన దాన్ని తీసుకోవడం లేదని వదిలేదు. అంత ఇది రాజకీయము. ఈ రాజకీయం అంతా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి పాలకుల్ని కాపాడటం కోసము వాతావరణాన్ని మరింత కలుషితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. ఈ కాలుష్యం అనేది ఎక్కడో ఉండిపోదు, అది ప్రతి వ్యక్తికి తోస్తుంది. ఒక జర్మన్ కవి మార్టిన్ నోమెల్లర్, మీకు తెలిసి ఏమో తెలియదు, ఆయన అక్కడ జర్మనీలో ఫ్యాసిజం వస్తున్నప్పుడు మేధావులు ఎవరు ముందుకు రావట్లేదు, పిరికి పందల వెనక్కి వెళ్ళిపోతారు చూసి చాలా ఆయన వేదనతో కలత చెంది ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఆయన రాస్తాడు, ఈ ఫ్యాసిస్టులో ఒక యూదుల్ని పట్టుకోవడం వచ్చాడు. పట్టు దప్పం చేసి కాల్చి చంపేసాడు. ఆయన పట్టుకోవడం వస్తే నోరు మేపలేదు, మాట్లాడకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక యూదుని కాదు,
ఆ తర్వాత ఒక ట్రేడ్ యూనియన్ నాయకుని పట్టుకోవడం వచ్చాడు. అప్పుడు నేను నోరు పెట్టుకోలేదు, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్ట్ని కాదు. ఆ తర్వాత కమ్యూనిస్టుని పట్టుకోవడం వచ్చింది. అప్పుడు నేను నోరు పెట్టుకోలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్టు కాదు. ఆ తర్వాత అంతిమంగా నన్నే తీసుకోవడం వచ్చాను. అప్పుడు నేను అభివృద్ధి నన్ను రక్షించడానికి ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు. సో అటువంటి ఉన్మాదభరితంగా ఈ ఉన్మాదం అనేది పార్టీ ఉన్మాదం కూడా సరైన కాదు. మా పార్టీ సరైన ఈ పార్టీ మా పార్టీ భావాలను మీరు అయితే చంపేస్తాను, నేను నీకు నోరు నొక్కేస్తాను. ఎందుకు ఎవరు భావనలు చెప్తాను? ప్రజాస్వామ్యం ఏది ప్రజలకు మనకు వస్తే ఏది ప్రజలు పనికి రాదో ప్రజలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మమ్మల్ని విమర్శించిన వాళ్ళు మేము నేర్చుకోవాలి, మేము ఇతరులు విమర్శిస్తే వాళ్ళు నేర్చుకోవాలి. సో నేనేం చెప్పేది ఏంటంటే మన ఇల్లు చక్కదిద్దుకోకుండా మన ఇతర ఇల్లు చెడులు తీయలేము. సో వామపక్ష ఉద్యమంలో కూడా ఆయన సర్దిద్దుకోవాలి. ఐక్య పోరాటాలు అవసరమైనాడు. పీడిత ప్రజల ఐక్యత అవసరం. వారు ఏ కులానికి మతానికి ప్రాంతానికి భాషకి చెందిన వారినప్పటికీ దోపిడీ పెట్టుబడితో విపరీతంగా పెరిగిపోతుంది. మీరు చూడండి ప్రపంచ పరిస్థితి, ఏ దేశంలో అయినా సరే ఉద్యోగులు సృష్టించగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఓన్లీ టెర్రరిజం ఒక సాకు. టెర్రరిజం భయం పెరిగే వల్ల ఆయుధాలు అమ్ముడవుతాయి. ఎంత టెర్రరిజం భయం పెరిగితే అంత అందరూ ప్రతి వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు. ఈ ఆయుధాలు తయారు చేసినప్పుడు మొత్తం పెట్టుబడిదానికి వాళ్ళు దానికి కావాల్సినటువంటి కెమికల్స్, సిమెంట్, జూట్, ఎవ్రీథింగ్, ప్లాస్టిక్, ఐరన్, స్టీల్ ఏం కావాలి అన్నీ కావాలి. నువ్వు విమానం కావాలంటే తయారు కావాలంటే ఆకాశం చూడు పడుతుంది, బాక్సైట్ మైనింగ్ దాకా వెళ్తుంది అది. సో ఈ విధంగా సంక్షోభంలో పెట్టుబడిదారులు రక్షించడం కోసం వాళ్ళు దాంట్లో మోడీ కూడా చేతులు కలిపి మనం టెర్రరిజానికి వ్యతిరేక పోరాటం. ఏ దేశం వెళ్ళి ఆయన రెండే నినాదాలు, మాకు వచ్చి పెట్టుబడి పెట్టండి, మేక్ ఇన్ ఇండియా #1 డిమాండ్. రెండోది ఆయన చెప్పేది ఒప్పందంలో మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడతాం. సో ఈ పోరాటం అంతిమంగా దేశవ్యాప్తంగా విప్లవం మాట నుంచి ప్రజాతంత్ర ఐక్య ప్రజాతంత్ర ఉద్యమం పెద్ద ఎగిసిపడి కేంద్రంలాగా వచ్చినప్పుడు దాన్ని అణిచివేయటానికి మోడీ, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అందరూ కలిపి ఆయుధం ఉపయోగిస్తారు. సో ఈ పరిస్థితిలో మనం సెక్యులరిజం కాపాడుకోకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుండా కార్మిక వర్గ ప్రయోజనాన్ని ఇంప్లిమెంట్ కూడా ముందుకు తీసుకోవాలి. కాబట్టి అవసరాన్ని గుర్తించి ఇక్కడ వచ్చినటువంటి మనం అందరం కూడా నిజమైన లౌకికవాదాన్ని మనము ఆచరిద్దాం, పాటిద్దాం, వ్యాప్తి చేద్దాం, ప్రజల చేత గుర్తింపు చేద్దాం, పార్టీల పైన ఒత్తిడి చేద్దాం అనేటటువంటి నినాదం తీసుకున్నప్పుడు ఈ సదస్సులో మనకి ఇక్కడ విజయవంతంగా దీన్ని ముగిసినట్టు నేను భావిస్తూ అలా అందరూ స్పందిస్తారని ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీధర్ గారికి. మిత్రులారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, సభలు మనం ముగిస్తాం. భారత సంస్కృతిలో పరమత సహనం, మత సామరస్యం, సహజీవనం అనేటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటి అంతర్భాగాలు. దానిని ఈ రోజున హిందూ మతోన్మాద శక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా హిందూ భాషత్వం దేశంలో నెలకొల్పగలుగుతాం, తీసుకురాగలుగుతాం అనేటువంటి వాళ్ళ కళలు అవుతాయి. ఇప్పటికీ సాధ్యం కాదు. బీహార్ ప్రజలు ఇప్పటికే దానికి తగినటువంటి బుద్ధి చెప్పారు. మనం మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నామంటే ఏ మతోన్మాదమైనా వ్యతిరేకించాల్సిందే. అది హిందూ మతోన్మాదం కావచ్చు, ముస్లిం మతోన్మాదం కావచ్చు, అన్ని మతోన్మాదాలని మనం వ్యతిరేకించాలి లౌకికవాదులుగా. ఆ విధంగా మతోన్మాదాలని వ్యతిరేకిస్తూ లౌకిక విలువల్ని, మత సామరస్యాన్ని, మత సహజీవనాన్ని, అది మన భాగంగా ఉంది. వెంకటేశ్వర స్వామి పూజ చేస్తుంటారు. ఆమె పెళ్లి చేస్తున్నటువంటి ఒకరిలో ముస్లిం మహిళ. అలాగే హిందూ ముస్లింలు వేసినటువంటి దేవాలయాలు, మసీదులు ప్రతి గ్రామంలో అనేక గ్రామాలు కలిసి